అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగములో మొదటి శ్లోకం చదువుకుంటున్నాం. ఒకసారి దీని సందర్భం గుర్తు చేసుకుందాం. మనం మొదటి అధ్యాయమున గీతోపదేశ పూర్వరంగముగా వర్ణించుచు సంజయుడు ఉభయ సేనలలో గల మహారథులను వారి శంఖధ్వనులను వర్ణించెను. రెండు సేనల మధ్యలో తన రథమును నిల్పమని శ్రీకృష్ణుని అర్జునుడు అడుగుటయు, పిమ్మట ఉభయ సేనలలో చేరి ఉన్న స్వజన సముదాయమును చూచి శోకమోహితుడై అతడు యుద్ధము నుండి నివృత్తుడగుటయు మొదలగు విషయములను తెలిపి సంజయుడు ఆ ప్రథమ అధ్యాయమును ముగించెను. ఇట్టి స్థితిలో శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన విషయమును అతడు అర్జునుని యుద్ధ సన్నధునిగా చేసిన రీతిని వివరించుటకై సంజయుడు అర్జునుని విషాద స్థితిని వర్ణించుచు 2వ అధ్యాయమును ప్రారంభించెను. శ్లోకం చదువుకుందాం. సంజయోవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. దీని అర్థం తెలుసుకుందాం మనం. సంజయుడు ఇలా పలికెను: ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువుల నిండి ఉండెను. అవి అతని వ్యాకుల పాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. ఇక్కడ తం అను పదము ఎవరిని తెలుపును. దానితో పాటు తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం అను 3 విశేషణములను ప్రయోగించటలోని అంతర్యమేమి? మొదటి అధ్యాయం అంతయును అర్జునుడు శోకమగ్నుడై రథముపై చతికిలపడిన విషయమును వర్ణింపబడెను. ఇచట తం అను పదము ఆ అర్జునునే సూచించును. దానితో పాటు ఉపర్యుక్త విశేషణములను ఉపయోగించుట ద్వారా అతని స్థితిని వర్ణించుట జరిగినది. అర్జునుడు బంధుమిత్రుల ఎడల గల వ్యామోహ కారణమున హృదయ దౌర్బల్యమునకు గురయ్యను. అతని నేత్రములు యందు అశ్రులు నిండి అవి వ్యాకులములయ్యను. బంధుమిత్రుల నాశనమును శంకించుచు వారిని చంపుట మహాపాపమని భావించి అర్జునుడు భయశోకములకు లోనయ్యను. అర్జునుని ఈ స్థితి అంతయు మొదటి అధ్యాయమును విస్తృతముగా వర్ణింపబడినది. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఇచట మధుసూదన అను నామమును వాక్యం అను పదముతో పాటు ఇదం అను విశేషణమును ప్రయోగించటంలో వైశిష్టమేమి? భగవానుని మధుసూదన నామమును ఇదం వాక్యం అను పదములను ప్రయోగించి సంజయుడు ధృతరాష్ట్రుని హెచ్చరించెను. దేవతలను కష్టపెట్టుచున్న మధు అను రాక్షసుని శ్రీకృష్ణ భగవానుడు పూర్వము సంహరించి ఉండెను. కావున ఆయనకు మధుసూదనుడు అనే పేరు కలిగెను. ఆ భగవానుడే ఇప్పుడు యుద్ధ విముఖుడైన అర్జునుని ఈ వచనముల ద్వారా యుద్ధమునకు ప్రోత్సహించుచున్నాడు. ఇట్టి స్థితిలో ధృతరాష్ట్రుని పుత్రులకు జయము అసంభవము. ఏలననగా వారును దుర్మార్గులే. దుర్మార్గులను తుదముట్టించుట భగవంతుని పని కనుక ఇప్పుడైనను నీ పుత్రులకు నచ్చజెప్పి సంధి గావింపుము, వారి సంహారమును నిల్పుము అని సంజయుడు ధృతరాష్ట్రుని హెచ్చరించుచున్నాడు. నమస్కారం.